మాట్లాడదాం. రమానంటే వీడిని ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు వీడికి బైబిల్ గురించి? మాట్లాడితే ఆ లోతు కూతురులతో పాపం చేశాడని అంటాడు. వాడికి కనీసం ఆ విషయం అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాడికి తల్లి బిడ్డలతో పాపం చేసింది అని అంటాడు. లేకపోతే బిడ్డల తల్లితో. నువ్వు మనుషుల గురించి మాట్లాడుతున్నావు, దానికి రీజన్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఏం జరిగిందో అక్కడ రాశాడు. మరి దేవుడు చేసిన సంగతి ఏంటి? దేవుడు మనుషులు చేసిన తప్పులు పక్కన పెట్టువాడు. అన్నం తింటాడు, దొడ్లోకి వెళ్తాడు. దేవుడు చేసిన దాని గురించి తాగేవాడిని తాగుబోతుంటారు, తిరిగేవాడిని తిరిగిపోతుంటారు, దొంగతనం చేస్తారు దొంగ అంటారు, వ్యభిచారం చేసేవాడిని వ్యభిచారి అంటారు, పరిశుద్ధుడైతేనే వాడిని దేవుడు అంటారు, ఎవరిని పడితే వాడిని దేవుడు అంటారు. అలాంటివి దేవుడిగా పిలువబడుతున్న వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? మాట్లాడుతూ రమాలయం డిస్కషన్ హైరా మీద సాక్షిగా నేను చెప్తా ఉన్నా. హిందూ దేవీ దేవతల గురించి, క్రైస్తవ దేవుని గురించి డిస్కషన్ చేద్దాం. రాధా మనోహర్ దాస్ నేను ఒక్కడే వస్తాను. నిజంగా నీ నెత్తి మీద ఉంది అది నువ్వు నిజమైన పిలకే అయితే వీడు ఒక అమ్మ కప్పకు పుట్టుంటే వీడు డిస్కషన్కి రావాలి. నువ్వు నిజంగా క్రిస్టియన్ అయినా అని చాలా మంది అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా